ఆమె ఓ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది. అక్కడికి వచ్చే రోగుల కష్టనష్టాల గురించి బాగా తెలుసు. వారి బాధను చూసి జాలిపడిన ఆమె మీ జీవితంలో వెలుగును నింపుతానంటూ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట కోసం సదరు మహిళ తనకు తెలిసిన ఇద్దరితో కలిసి పనిచేసేది. సీన్ కట్ చేస్తే పోలీసులు నేరుగా ఆసుపత్రికి వచ్చి ఆ మహిళను అరెస్టు చేశారు. ఎందుకు? అసలు ఏం జరిగింది? ఆమెను అరెస్టు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకరి జీవితంలో వెలుగులు నింపేందుకు ఆమె చేసిన పనేంటి? పోలీసులు సీన్లోకి ఎందుకు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది? నవనీత అనే మహిళ మహబూబ్నగర్లోని ఓ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసేది. ఆసుపత్రికొచ్చే వారి బాధలు ఎంతో ఓర్పుతో వినేది. ముఖ్యంగా సంతానం కోసం ఎన్నో జంటలు పడుతున్న తాపత్రయం ఆమెను కలచివేసింది. వారిని ఓదార్చి ధైర్యం చెప్పేది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకోవాలనుకుంది. ఆమె మాటలు నమ్మిన వారు సైతం అడిగినంతా ముట్టజెప్పారు. ఇంతకీ వారి కన్నీటిని తుడిచేందుకు ఆమె ఏం చేసింది? ఆసుపత్రికొస్తున్న వారిలో ఎంతో మంది తమకు పిల్లలు కావాలంటూ నవనీతతో గోడు వెళ్లబోసుకునేవారు. వారి బాధల నుంచి సొమ్ము చేసుకోవాలనుకున్న నవనీత వికారాబాద్కు చెందిన కోటి శ్రీనివాస్, బండ్లగూడ వాసి రామకృష్ణలను రంగంలోకి దింపింది. తమ వద్దకు సంతానం కోసం వచ్చేవారికి పిల్లలను దత్తత ఇస్తానంటూ చెప్పి డబ్బులు వసూలు చేసేది. డబ్బు కోసం ఆశపడి రైల్వే స్టేషన్లు, ఫుట్పాత్లు, నగర శివార్లలో నివసిస్తున్న అభాగ్యుల పిల్లలను టార్గెట్గా చేసుకుని కిడ్నాప్లకు పథకం వేసింది. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన వీధి వ్యాపారి గోవిందమ్మ తన కుమార్తె పుష్పరాణితో కలిసి బతుకుతెరువు కోసం హైదరాబాద్ వచ్చింది. పిల్లలతో కలిసి వీరు లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఫుట్పాత్పై బతుకుతున్నారు. ఈ నెల 15న తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఫుట్పాత్పై తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని ద్విచక్ర వాహనంపై వచ్చిన 2 దుండగులు అపహరించారు. ఉదయం లేచి చూసేసరికి కన్న కూతురు కనిపించకపోవడంతో బాధితురాలు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వికారాబాద్, మహబూబ్నగర్, సైబరాబాద్ పరిధిలోని సీసీ కెమెరాలను జల్లెడపట్టి నిందితులను గుర్తించారు. బైక్పై వచ్చిన ఇద్దరిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా ఈ కిడ్నాప్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ నవనీత అని తెలుసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని చిన్నారిని తల్లి చెంతకు సురక్షితంగా చేర్చారు. ఇటీవల రాణి అనే మహిళ పిల్లల కోసం నవనీతను సంప్రదించింది. ఆమెకు ఈ చిన్నారిని అప్పగించేందుకే నిందితులు ఈ కిడ్నాప్నకు ప్లాన్ వేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి అభినందించారు. భర్త లేని సమయంలో భార్య ఫుట్పాత్ మీద నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు ఆగంతకులు వచ్చి 4:30 గంటలకి నిద్రిస్తున్న పాపని అక్కడి నుంచి ఎత్తుకుని వెళ్లారు. కేవలం చిన్న పిల్లల్ని ఎత్తుకుని పోయి ఎవరికైతే పిల్లలు కావాలో వాళ్ళకి అమ్మడం అనే నేర ప్రవృత్తిగా కనిపిస్తా ఉంది. ఒక 15 రోజుల క్రితం కూడా ఇట్లాంటిదే నేరం ఒకటి జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన ఒక పిల్లలు లేని తల్లి ఇక్కడున్న వాళ్ళ సహాయంతో ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసి కొనుక్కోవాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చింది. ఈ పసిపాప కూడా 3 ఏళ్ల పాప కూడా ₹1,50,000 బేరం కుదిరింది. ఈ ఎత్తుకుని వెళ్ళిన వాళ్ళిద్దరిలో కోటి శ్రీనివాస్ అనేవాడు, పరిగి సంబంధించిన వాడు, వికారాబాద్ జిల్లా, రామకృష్ణ అనేవాడు అతనికి సహాయపడ్డాడు. వీళ్ళిద్దరు కలిసి మోటార్ సైకిల్ మీద వచ్చి ఈ పాపని 16వ తేదీ ఉదయం 4 గంటలకి లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఎత్తుకొని పోయినారు. ఎత్తుకొని పోయి నవనీత అనే ఆవిడకి అప్పచెప్పారు. ఈ నవనీత మెడికల్ ఫీల్డ్ లో పనిచేస్తుంది మహబూబ్నగర్ లో. ఈమెకి ఆసుపత్రుల్లో ఎప్పుడు తిరగడం, అక్కడ పిల్లలు ఎవరైనా ఉంటే తీసుకొని వెళ్తారనే ప్రవృత్తి ఉందన్నట్టు తెలుస్తా ఉంది. ఆమె గురించి ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఇప్పుడు ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తాము. ఓ తల్లి వడి నింపేందుకు నవనీత డబ్బుకు ఆశపడి మరో తల్లికి కన్న పేగును దూరం చెయ్యాలనుకోవడం బాధాకరం. మంచి చేయాలనుకోవడంలో తప్పులేదు. కానీ ఆ మంచి కోసం ఇటువంటి తప్పుడు మార్గాన్ని అనుసరిస్తే ఎప్పటికైనా ఊచలు లెక్కపెట్టక తప్పదు.